సార్ నమస్కారం సార్. నమస్తే మాస్టర్. సార్ దావోస్ పర్యటన సందర్భంగా 3 కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ పార్టీ వాళ్ళు దుమ్మెత్తిపోయడం లేదా విమర్శిస్తున్నారండి. ఉత్తి డబ్బులు వేస్ట్ అని ఏ పెట్టుబడులు రాలేదని. ఇది ఎలా చూద్దాం అంటారు సార్? చెప్పింది కరెక్టేనా అంటారా? దీన్ని నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఒక అనాలిసిస్ చూద్దాం. అసలు దావోస్ అనే ఒక మాట ఈరోజు ఈ మధ్య కాలంలో బాగా ట్రోల్ అవుతుంది. 2-3 డేస్ నుంచి, మరీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు. ఈ దావోస్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ దావోస్ అనేది ఒకసారి మనం విశ్లేషణ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. 1971లో జర్మనీకి సంబంధించిన కొంతమంది సైంటిస్టులు కలిసి వాళ్ళు అప్పట్లో ఉన్న పరిస్థితిని అంచనా వేసింది ఏంటంటే, అంత వరల్డ్లో ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటరు తెలియటంలా. అలాగని కొన్ని స్టేట్స్ మా స్టేట్కి రండి, ఇన్వెస్ట్మెంట్లు రండి, పెట్టండి, రండి అని ఆహ్వానించే వాళ్ళు ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య ఇంటరాక్షన్, కనెక్ట్ అనేది మిస్ అవుతుంది. సో వీళ్ళిద్దరిని ఒక ప్లాట్ఫామ్ మీద కనెక్ట్ చేయగలిగితే ఇండస్ట్రియలిస్టు, ఇన్వెస్టర్స్ వర్సెస్ కన్సర్న్ స్టేట్స్. సో వాళ్ళు ఏ స్టేట్లో బెస్ట్ ఉందని తెలుసుకొని ఆ స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల విన్ విన్ సిచ్యువేషన్ అని ఆ రోజు అది స్టార్ట్ చేయబడింది. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు, వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఇందులో చర్చలు జరుగుతాయి. అది డైరెక్ట్లీ మీటింగ్, డిస్కసింగ్, ప్రెజెంటేషన్స్ విత్ ద ఇన్వెస్టర్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ బై ద కన్సర్న్ స్టేట్ టీమ్స్. ఇది దావోస్ అనే వ్యవహారం. ఇప్పుడు టాపిక్ వచ్చినట్టయితే మీరు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు అనేది. ఇప్పుడు 2022లో మే 22, 23, 24లో జగన్ రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రి గారు ఉన్న సందర్భంలో, అమర్నాథ్ రెడ్డి గారు కన్సర్న్ మంత్రిగా ఉన్న సందర్భంలో దావోస్ వెళ్ళారు. అప్పట్లో వాళ్ళు చేసిన కామెంట్ నా కామెంట్ కాదు. అమర్నాథ్ రెడ్డి గారు అన్నారు అక్కడ -5 degrees ఉంటాయి అప్ప, ఏం వెళ్తాం ఇంకెప్పుడు వెళ్ళాం అన్నాడు. జగన్ రెడ్డి గారు అన్నారు ఇంత పెద్ద క్వశ్చన్ చేస్తారు అబ్బా మనం ఏం మాట్లాడతాం అన్నాడు. అంటే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు దే వాంట్ టు నో వాట్ ఈస్ ద స్టేట్ బెనిఫిట్ ఇఫ్ ఐ పుట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది తెలుసుకునే సందర్భంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అన్ని విషయాలు అడుగుతారు. వీళ్ళు చెప్పగలిగి ఉండాలి, ఎఫెక్టివ్ గా, ఎఫిషియెంట్ గా, ట్రాన్స్పరెంట్ గా ప్రజెంట్ చేయగలిగి ఉండాలా. సో అది ఫెయిల్ అయ్యారు అక్కడ, వాళ్ళ ఇండస్ట్రీస్ రాలా. తర్వాత 2023లో మే 2న వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని పెట్టారు. అది ఏమైందో అందరికి తెలుసు. అక్కడ డిజిటల్ మీడియాలో పనిచేసే వాళ్ళని, ఎంప్లాయీస్ని సూట్లు, కోట్లు, బ్లేజర్స్ వేసి వీళ్ళే ఇన్వెస్టర్స్ అని చెప్పి చూపించారు. అంతవరకు బాగానే ఉంది. 98 అగ్రిమెంట్ చేసుకున్నారు అన్నారు, ఒకటి గ్రౌండ్ అవ్వలేదు. ఆ తర్వాత లంచ్ లో వాళ్ళందరూ కొట్టుకుంటుంటే అర్థమైంది వీళ్ళు అక్కడ డిజిటల్ మీడియాలో పనిచేసే ప్లాట్ఫామ్ లంచ్ ఒకటిను గిఫ్ట్లు కూడా ఇస్తున్నారటండి. ఎస్, ఆ గిఫ్ట్ల దగ్గర నాకు నాకు అనేసి. సో ఇటువంటి అప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమంది గమనించి ఇదేదో తేడా ఉంది, వీళ్ళు ఇన్వెస్టర్స్ కాదు, ఇండస్ట్రియలిస్ట్ కాదు, వీళ్ళు వేషాలు వేసి పంపించిన ఆర్టిస్టులు అని తేల్చారు. అప్పట్లో మరి MOUs అన్నారు, 98 అన్నారు, ఒకటి గ్రౌండ్ అయింది లేదు. అప్పటికే అమర్నాథ్ గారు చెప్పారు ఒకటి మటన్ షాపు, ఒకటి చికెన్ షాపు, ఒకటి ఫిష్ షాప్ అగ్రిమెంట్ చేసుకుందాం అన్నాడు. సరే వాళ్ళు వదిలేద్దాం. ఇక దావోస్ వచ్చినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బృందం చాలా ఎఫిషియెంట్ గా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని, నెట్వర్క్ సిస్టాన్ని చాలా ఎఫెక్టివ్ గా ప్రపంచానికి తెలియజేశారు. ఇది చాలాదా ఇన్వెస్ట్మెంట్ ఫౌండేషన్ బేస్. అది గతంలో జరిగిన విధ్వంస కాండ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆంధ్ర రాష్ట్రంలో 978 కిలోమీటర్ల తీర ప్రాంతం, పోర్ట్లు. ఈ మాట ఎందుకంటున్నా అంటే లాజిస్టిక్ కాస్ట్ తక్కువ. ఇన్వెస్టర్స్ ఎవడైనా ఇండస్ట్రియలిస్టులు ఎందుకు పెట్టుబడి పెడతాడు? నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, కరెంట్ ప్రాబ్లం ఎట్లా ఉంది, ఇండస్ట్రీ స్టేట్ లో శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి, స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ గవర్నెన్స్ ఉందా లేదా, మిగతా బెనిఫిట్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమిస్తారు, హ్యూమన్ రిసోర్స్ అవైలబుల్ ఉందా లేదా, ఇవన్నీ కదా వాళ్ళు చూసేది. ఇవన్నీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏమున్నాయని వీళ్ళు ఎఫెక్టివ్ గా ప్రపంచానికి తెలియజేసిన సందర్భం ఇది. బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని ఎలుగెత్తి చాటిన సందర్భం. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ వల్ల ఇన్వెస్టర్స్ ఇటు ఆకర్షితులు అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ప్రస్తావించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొకరు కానీ మాట్లాడుతున్నారు పక్క రాష్ట్రం తెలంగాణలో 1,78,000 crores వచ్చింది ఇన్వెస్ట్మెంట్ అని, ఆ రాష్ట్రంలో 16,000 లక్షలు. సరే, ఆంధ్ర రాష్ట్రంలో 80,000 చేయలేదన్నారు. దావోస్ లో జరిగే కార్యక్రమం ఎలా ఉంటుందంటే, ఒకటి ఇక్కడ మన హైదరాబాద్ కి సంబంధించిన కంపెనీలు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటాం. తెలంగాణ వాళ్ళు దావోస్ లో అగ్రిమెంట్ చేసుకుంది మెగా తోటి, కంట్రోల్ ఎస్ తోటి, 2 హైదరాబాద్ బేస్డ్ కంపెనీలు. ఇక్కడ చేసుకోవచ్చు అగ్రిమెంట్, అక్కడ ఎందుకు చేసుకోవాలా? అదే అర్థం లేదు సార్, నాకు ఆ డౌట్ ఉంది. ఎందుకంటే అక్కడ చేయటం వల్ల ప్రపంచ స్థాయిలో ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్ స్టేట్స్ కి వచ్చినాయి అని గొప్ప బ్రాండ్ పెరుగుతుంది. ఓకే, ఇదే దావోస్ లో జరిగింది. ప్రపంచం మొత్తం కూడా ఈ స్టేట్ లో ఇన్ని వేల లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఒక బ్రాండ్ మీద పెంచుకునే ప్రయత్నం.
అది. సో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫస్ట్ వీళ్ళు ఎఫెక్టివ్ గా చేయటం, వీళ్ళ ఆ సదుపాయాలు వై షుడ్ ఐ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఇన్వెస్టర్స్ కి వీళ్ళు ఎఫెక్టివ్ గా చెప్పగలిగారు. నెక్స్ట్ దావోస్ నుంచి రాగానే చంద్రబాబు నాయుడు గారు కన్సర్న్ అధికారులను కూర్చోబెట్టి వాళ్ళు విజిట్కి వస్తారు, నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది, అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, రెడీగా ఉండండి అని చెప్పాడు. అంటే అక్కడ ప్రిలిమినరీగా ఒక్కసారి నేను చెప్పగానే మీరు ఎంఓఏ మీద సైన్ చేయరు, అప్పుడప్పుడు డెసిషన్ తీసుకోరు. ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్ ఆల్సో టు డిసైడ్ వెదర్ టు ఇన్వెస్ట్ దేర్ ఆర్ నాట్. సో వాళ్ళు కంపెనీతో డిస్కస్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడుల గురించి డిస్కస్ చేసి పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడుల కోసం 15 మంది ప్రముఖ ఎంఎన్సీ కంపెనీస్ తో చంద్రబాబు నాయుడు గారి టీం ఇంటరాక్షన్ జరిగింది. అది వెల్స్పన్ అనే కంపెనీ, కోకో కోలా, ఎల్జీ కెమ్, తర్వాత భారత్ ఫోర్జ్, మైక్రోసాఫ్ట్, ఇటువంటి బాగా పేరు, సిస్కో, కాంగ్నిజైడ్, ఇన్ని ప్రఖ్యాత కంపెనీలతో వాళ్ళది డిస్కషన్ ప్రిలిమినరీగా అయింది. ఇన్ ప్రిన్సిపల్ దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది రాబోయే రోజుల్లో మీరు 1-2 నెలల్లో చూస్తారు, తొందరపడద్దు. గడిచిన 7 నెలల కాలంలో ఇప్పుడు జస్ట్ 7 months లో ఆంధ్రప్రదేశ్ కి 2.63 lakhs crores ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. 2 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చింది. అది బీపీసీఎల్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, లేకపోతే టీసీఎస్ కావచ్చు, రకరకాల ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చినాయి. సో ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వరద వస్తున్న వేళ ఇన్వెస్ట్మెంట్ రావటం లేదు అని చెప్పిన వ్యక్తులు ఆ మాట అనటానికి కూడా అర్హత లేదు అని నా అభిప్రాయం. గతంలో జగన్ రెడ్డి గారి పరిపాలన కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 183 కంపెనీలు వచ్చినాయి. దాని తర్వాత జగన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయో ప్రజలందరికీ తెలుసు. కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకి ఫరారైపోయి, దానికి ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీస్ 9,000 crores తో తెలంగాణకి ఎందుకు పోవాల్సి వచ్చింది. దానికి ఎగ్జాంపులే కియా మోటార్స్, యాన్సిలరీ యూనిట్స్ ఇక్కడ పెట్టకుండా తమిళనాడు ఎందుకు పోవాల్సి వచ్చింది. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉండి వాళ్ళు పెట్టుబడులు రాలేదు, చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఫెయిల్ అనటానికి వాళ్ళకి అర్హత లేదు. పెట్టుబడుల వరద వెల్లువలాగా కొద్ది నెలల్లో అందరూ ప్రజలు ప్రత్యక్షంగా చూసే విధంగా దావోస్ ప్రోగ్రామ్ ఎఫెక్ట్ తెలుస్తుందని నేను అభిప్రాయపడుతున్నా. అదండి, ఇదండి కొత్త రవీంద్రబాబు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. వస్తున్న వేళ ఇన్వెస్ట్మెంట్ రావటం లేదు అని చెప్పిన వ్యక్తులు ఆ మాట అనటానికి కూడా అర్హత లేదు అని నా అభిప్రాయం. గతంలో జగన్ రెడ్డి గారి పరిపాలన కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 183 కంపెనీలు వచ్చినాయి. దాని తర్వాత జగన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయో ప్రజలందరికీ తెలుసు. కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకి ఫరారైపోయి, దానికి ఎగ్జాంపులే అమర్ రాజా బ్యాటరీస్ 9,000 crores తో తెలంగాణకి ఎందుకు పోవాల్సి వచ్చింది. దానికి ఎగ్జాంపులే కియా మోటార్స్, యాన్సిలరీ యూనిట్స్ ఇక్కడ పెట్టకుండా తమిళనాడు ఎందుకు పోవాల్సి వచ్చింది. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉండి వాళ్ళు పెట్టుబడులు రాలేదు, చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఫెయిల్ అనటానికి వాళ్ళకి అర్హత లేదు. పెట్టుబడుల వరద వెల్లువలాగా కొద్ది నెలల్లో అందరూ ప్రజలు ప్రత్యక్షంగా చూసే విధంగా దావోస్ ప్రోగ్రామ్ ఎఫెక్ట్ తెలుస్తుందని నేను అభిప్రాయపడుతున్నా. అదండి, ఇదండి కొత్త రవీంద్రబాబు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.